హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ మాత్రం ఇవ్వండి. స్టోరీని హైప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు నా సొంతం ఎపిసోడ్ 39. రాక్షసి అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు యశ్వంత్. అప్పటికి లక్ష్మి గారికి, ప్రకాష్ గారికి రిషి పెళ్లికి ఒప్పుకున్న విషయం చెప్పేసింది మిథున. ఇక రిషి ఒప్పుకోవడంతో లక్ష్మి గారు, ప్రకాష్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాన్న, కాకపోతే పెళ్లి వారం రోజుల్లో అయిపోవాలి అన్నాడు యశ్వంత్. కానీ అలా ఎందుకు నాన్న? వారం రోజుల్లో అంటే ఎన్ని పనులుంటాయి అడిగారు లక్ష్మి గారు. అమ్మా, నేనొక మాట అంటాను, అస్సలు తప్పు పట్టుకోవద్దు. ఇంకా అందరం సియాని దూరమైన బాధలోనే ఉన్నాము. ఆ బాధలో నుంచి మనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. కాబట్టి మనం పెళ్ళి సింపుల్గా గుడిలో జరిపిద్దాం అనుకుంటున్నాను. జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, రిషి, అంతే. అంతకు మించి ఇంకొకరు కూడా పెళ్ళికి అటెండ్ అవ్వరు అన్నాడు యశ్వంత్. సియా మనకి దూరమైన బాధ అది ఎప్పటికీ మనకి ఉంటుంది యశ్వంత్. కానీ అలా అని మాయా జీవితంలో జరిగే మొట్టమొదటి, అలాగే జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే పెళ్ళి కూడా ఇలా సింపుల్గా జరిపిస్తే ఎలా నాన్న? నీ పెళ్ళి అలాగే జరిగింది. నువ్వు తొందరపడి మేము లేకుండా, ఏ ఆలోచన కూడా లేకుండా మిథున మెడలో తాళి కట్టేశావు. నీ పెళ్ళి ఎలాగో చూసే భాగ్యం మాకు దొరకలేదు. ఇప్పుడు మాయ పెళ్ళి కూడా నువ్వు అలాగే చేస్తాను అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు నాన్న అన్నారు లక్ష్మి గారు. అమ్మ ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు యశ్వంత్. భర్త చేతి మీద చెయ్యి వేసి తట్టింది మిథున. నేను మాట్లాడతాను అన్నట్టు. అమ్మ, నాకొక విషయం చెప్పు. ఇప్పుడు మనం మాయాకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలా, లేదంటే అట్టహాసంగా జరిపించే పెళ్ళి కావాలా? రిషి అన్నయ్య కూడా అలాగే అన్నాడంట, పెళ్ళి చాలా సింపుల్గా జరిగిపోవాలి అని. మాయాని కూడా మేము కనుక్కున్నాం. మాయా కూడా పెళ్ళి సింపుల్గానే కావాలి అంటుంది. కాబట్టి మనం మాయా ఇంకా రిషి అన్నయ్య వాళ్ళిద్దరి కోరిక మేరకు పెళ్ళిని చాలా సింపుల్గా జరిపిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మీరేమంటారు నాన్న అడిగింది మిథున. మాయా ఒప్పుకుందా పెళ్ళికి సింపుల్గా అడిగారు లక్ష్మి గారు. అమ్మ తనే చెప్పింది ఇంకా మాకు పెళ్ళి చాలా సింపుల్గా అయిపోవాలి అని. ఇంకా యశ్వంత్ గారు కూడా రిషి అన్నయ్యతో మాట్లాడినప్పుడు అన్నయ్య కూడా అలాగే అన్నాడు. అందుకే ఇంకా మేం కూడా ఆ ఆలోచనకి వచ్చాము అంది మిథున. సరే మిథున, వాళ్ళకి ఇష్టమే అన్నప్పుడు మేం కూడా ఒప్పుకుంటున్నాం. పెళ్ళికి వారం రోజుల్లో సింపుల్గా గుడిలో జరగడానికి ముందే ఆర్య ఇంకా శౌర్యకి చెప్పండి, లేదంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అన్నారు ప్రకాష్ గారు. తప్పకుండా నాన్న, వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు రాగానే చెప్తాను అంది మిథున. సరే అయితే అంటూ కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నారు నలుగురు. ఇక సాయంత్రం దాటుతూ ఉండగా ఇంటికి వచ్చారు ఆర్య ఇంకా శౌర్య ఇద్దరు. హాయ్ వదిన, హాయ్ అమ్మ అంటూ లక్ష్మి గారిని మిథునాని పలకరించారు ఇద్దరు. హాయ్ అంది మిథున నవ్వుతూ. వెళ్ళి ఫాస్ట్గా బట్టలు మార్చుకొని రండి, మేము మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అన్నారు లక్ష్మి గారు. అవునా, ముందది ఏంటో చెప్పమ్మా, తర్వాత అయినా డ్రెస్ మార్చుకుంటాము అన్నాడు శౌర్య. ముందు వెళ్ళి రారా, చెప్తాను కదా అన్నారు లక్ష్మి గారు. అబ్బా, అది కాదే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పలేదనుకో, మేము మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని మళ్ళీ వచ్చే వరకు టెన్షన్ పడాలి. అంత టెన్షన్ పడటం ఎందుకే చెప్పు, అదేదో ఒక్క 10 నిమిషాల ముందే చెప్పేస్తే అయిపోతుంది కదా అన్నాడు ఆర్య. అమ్మా, వీళ్ళతో మనం మాట్లాడి గెలవలేం, కానీ వీళ్ళకి చెప్పేస్తేనే బెటర్ అనిపిస్తుంది అంది మిథున. అబ్బా, ముందు నువ్వైనా చెప్పు వదిన, విషయం ఏంటి? మాయాకి పెళ్ళి ఫిక్స్ అయింది అంది మిథున ఇద్దరి వైపు చూస్తూ. వాట్, మాయాకి పెళ్ళా? ఇంత సడన్గా ఏంటి? మీ నాన్న భయపడుతున్నారు సియా విషయంలో అలా జరిగేసరికి. అందుకే పెళ్ళి చేసేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కదా అని మాయాని అడిగాము. తను కూడా ఓకే అన్నది. అందుకే పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. అవునా,
ఇంతకీ పెళ్ళికొడుకెవరు అడిగారు ఇద్దరు ఒకేసారి. రిషి అన్నయ్య అంది మిథున. నిజంగానా? బావా నిజంగా ఒప్పుకున్నాడా అడిగాడు ఆర్య. ఏమైందిరా, ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు అడిగింది మిథున. అంటే ఈ మధ్య బావ కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు కదా, సో సడన్గా పెళ్ళి అనేసరికి ఒప్పుకున్నాడా లేదా అని డౌట్ మా ఇద్దరికి, అంతే వదినా అన్నాడు శౌర్య. సరే, విషయం తెలిసింది కదా, ముందు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి, 1 వీక్లో పెళ్ళి అన్నారు లక్ష్మి గారు. ముందు పెళ్లి కూతుర్ని కలవాలి మేము అంటూ పరుగున అక్కడి నుంచి మాయా దగ్గరికి వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్తున్న వాళ్ళ వైపు చూసి నవ్వుకుంటూ ఉన్నారు లక్ష్మి గారు ఇంకా మిథున ఇద్దరు. మాయా మాయా అంటూ తనని బయట నుంచే పిలుస్తూ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు ఆర్య ఇంకా శౌర్య ఇద్దరు. లోపల ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న మాయ తన అన్నలు అంత గట్టిగా తనని అరుస్తూ పిలిచేసరికి కంగారుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంది. మొత్తానికి పెళ్లి చేసేసుకుంటున్నావన్నమాట, కనీసం మాకు చెప్పకుండానే అన్నారు ఇద్దరు చెల్లెలికి చెరొక వైపు కూర్చొని. అలాంటిదేం లేదన్నయ్య, పెద్దన్నయ్య వదిన అడిగారు, సరే అన్నాను అంతే, మాయ తన ఇద్దరు అన్నల వైపు చూస్తూ చెప్పింది. నాకు తెలీదా మా మాయ గురించి, మేం చాలా హ్యాపీగా ఉన్నాంరా. రిషి బావ నీకు పర్ఫెక్ట్, బావ చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, నీకు ఏ కష్టం రానివ్వడు, నిన్ను మేమిక్కడ ఎలా అయితే చూసుకుంటున్నామో బావ కూడా నిన్ను అలాగే చూసుకుంటాడు, ఇంకా మా అందరి ప్రేమని కూడా నువ్వు మర్చిపోయే అంత ప్రేమని పంచుతాడు అంటూ వాళ్ళ ఫ్లోలో వాళ్ళు చెప్పుకుంటూ పోయారు. కానీ ఇందాక రిషి మాటలు గుర్తొచ్చిన మాయా మాత్రం ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ ఉంది. తనకి యశ్వంత్ ముందుగానే హెచ్చరించడంతో రిషితో ఎలా అయినా పెళ్లి చేసుకుంటాను అన్న మాట మీదే పట్టుబడి ఉంది. మాయా, ఒకటే చెప్తున్నాను, వాడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఆపడానికి ఏవేవో ప్లాన్లు వేస్తాడు, నిన్ను బెదిరించొచ్చు, కానీ రిషి ఎలాంటివాడో నీకు బాగా తెలుసు, సో వాడి బెదిరింపులకి నువ్వు అస్సలు భయపడకు, అర్థమవుతుందా అన్నాడు యశ్వంత్. అలాగే అన్నయ్య అంది మాయా. జరిగింది గుర్తు చేసుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వింది మాయా. సరే, రేపు ఎగ్జామ్ ఉన్నట్టుంది కదా, ప్రిపేర్ అవ్వు, మేం కూడా ఫ్రెష్ అయ్యి ఏమైనా తినాలి, బాగా ఆకలిగా ఉంది అన్నారు ఇద్దరు. సరే, ముందు మీరు వెళ్ళి ఏమైనా తినేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు రండి అంటూ వాళ్ళని పంపించేసి డోర్ లాక్ చేసుకొని మౌనంగా కూర్చొని ఉండిపోయింది మాయా. ఇక్కడ ప్రకాష్ గారు యశ్వంత్ కలిపి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం కోసం చూపించడంతో అతను సరిగ్గా వారం రోజుల్లో అంటే ముహూర్తం లేదు, దానికి 2 రోజుల ముందు అంటే ఇంకొక 5 రోజుల్లో ముహూర్తం ఉంది, అది తప్పితే 20 రోజుల వరకు ముహూర్తం లేదు అని చెప్పడంతో 5 రోజుల్లో ఉన్న ముహూర్తం ఫిక్స్ చేసుకొని వచ్చేస్తారు ఇద్దరు. యశ్వంత్, నువ్వు రిషికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తం గురించి చెప్పు, అలాగే తనని ఇక్కడికి వచ్చేయమని చెప్పు, ఎందుకంటే పెళ్లి కొడుకుని చేయడం ఇలాంటి తంతులు ఉంటాయి కదా అన్నారు ప్రకాష్ గారు. నాన్న, మీకు అదే చెప్తున్నాను, అలాంటి తంతులు ఏమీ పెట్టకండి, జస్ట్ పెళ్ళికి ఒక అరగంట ముందు మాయ పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది, రిషి పెళ్లి కొడుకులా రెడీ అవుతాడు, అక్కడ గుడిలో నేను పంతులు గారి దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాను, వీళ్ళు వస్తారు, నామకవాచకంగా 2 పూజలు చేస్తారు, ఒకరి తల మీద ఒకరు జీలకర్రం బెల్లం పెట్టుకొని రిషి మాయా మెడలో 3 ముళ్ళు వేయడం అంతే, అంతకు మించి ఇంకొక ఎక్స్ట్రా పని కూడా జరగదు అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ లోపలికి. సరిపోయింది, ఏంటో పెళ్ళి ఇలా జరుగుతుంది అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచారు ప్రకాష్ గారు. ఇక అదే విషయం రిషికి ఫోన్ చేసి చెప్పాడు యశ్వంత్. వాట్, 5 రోజుల్లో పెళ్ళా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, నా ఇష్టంతో అసలు నీకు పూర్తిగా పనిలేదా అడిగాడు రిషి. ఇందాక పెళ్ళికి ఓకే చెప్పావు, ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నావేంటి? ఓకే, నా శవాన్ని చూడాలి అని నీకు అంత ఆశగా ఉందా? సరే అయితే పెళ్ళి క్యాన్సిల్ చేస్తున్నాను, ఇంకొక గంటలో ఇంటికి రా నా డెడ్ బాడీ చూడటానికి అన్నాడు యశ్వంత్. బ్లాక్మెయిల్ చేయడం ఒకటి బాగా నేర్చుకున్నావు అన్నాడు రిషి. ఆ మాటకి చిన్నగా నవ్వుకున్నాడు యశ్వంత్. నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వేం చెయ్యొద్దు, పెళ్ళికి ముందు రోజు నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తాను
ఇక్కడి నుండి రెడీ అయ్యి మనం గుడి దగ్గరికి వెళ్తాం. సింపుల్‌గా ఎవ్వరూ లేకుండానే మీ పెళ్లి జరిగిపోతుంది. ఆ తర్వాత నువ్వు, మాయ కలిసి మీ ఇంటికి వెళ్ళిపోతారు. అంతే. అంతకు మించి ఇంకేం లేదు" అన్నాడు యశ్వంత్. "ఓకే" అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసేశాడు రిషి. "నేను చేస్తుంది కరెక్టో రాంగో నాకు తెలీదురా. కానీ చనిపోయిన సియా గురించే తలుచుకొని నువ్వు బాధపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. మాయ కూడా నిన్ను ప్రేమించింది. కాబట్టి తను కూడా నీ ప్రేమ దక్కుతుంది. నువ్వు స్వార్థం అనుకో, కానీ నా చిన్న చెల్లి జీవితమైనా హ్యాపీగా ఉండాలి అని నేను అనుకుంటున్నానురా" అనుకుంటూ కాల్ కట్ చేసి రూమ్‌లోకి వచ్చాడు యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను.